అండి, ఎలా ఉన్నారు? ఈ ఇత్తడి బిందె అయితే నేను రీసెంట్గా తీసుకున్నా అండి మా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశానికి. ఇది వచ్చేసి కార్తీక మాసంలో దీపాలు వదులుకోవడానికి ఉంటుందని తీసుకున్నది అండి, పాతదే. ఈ గరిటెలు కూడా నేను ఈ బిందె తీసుకున్నప్పుడే తీసుకున్నా అండి. కొత్తవి అసలు నేను వాడలేదు, రీసెంట్గా తీసుకున్నవే. ఈ గిన్నె అయితే మా అమ్మ నాకు గృహప్రవేశానికి తీసుకొచ్చిందండి. ఈ ప్రమిదలు కూడా నేను గృహప్రవేశం అప్పుడే తీసుకున్నాను. ఈ ఇత్తడి సామాన్లు అయితే ఎన్నిసార్లు కడిగి పెట్టినా సరే, మనం వాడకపోయినా సరే వాడిన వాటిలాగానే అవుతాయండి. ఎందుకో తెలీదు, నేను అప్పటికి ప్యాకింగ్ చేసే పెడతా. ఇదైతే మీషోలో తీసుకున్నా అండి, ఇలా హోల్ పడింది. ఈ ప్లేట్ కూడా కొత్తదే అండి, నేను అసలు వాడలేదు. ఈ పెద్ద తాంబూలం వచ్చేసి మా తమ్ముడు పెళ్ళిలో మా తమ్ముడి కాళ్ళు గడిగిన తాంబూలం అండి ఇది. ఆడపిల్లనని ఈ తాంబూలం నాకు ఇచ్చారు. ఎలాగూ తోముతున్నా కదా అనేసి దేవుడి గుట్లో ఉన్న తాంబూలము, ప్లేటు, ప్రమిదలు, ఉద్దరిని అన్నీ కూడా తీసుకొచ్చుకున్నా అండి తోమటానికి. ఇవైతే నా దగ్గర ఉన్న ఇత్తడి సామాన్ అండి. ఇవి మ్యాక్సిమం 2 to 3 అవర్స్ పట్టుతాయండి. నేను చింతకాయ పచ్చడి, సబీనా, సరుపు, అలాగే పీతాంబరి మొత్తం 4 కలిపి కడిగా అండి వీటిని. దీన్ని చింతకాయ పచ్చడి అంటారు. అదే పచ్చి చింతకాయలలో ఉప్పు, పసుపు వేసి దంచి రుబ్బుతారు కదా, అదండి అది. అన్నీ కలిపిన దాన్ని అలా ఒకసారి అప్లై చేసి కొంచెం సేపు వదిలేసానండి, వెంటనే కడగకుండా అన్నిటికీ అప్లై చేశాను నేను. కొంతమంది దీంట్లో సోడా ఉప్పు కూడా వేసుకుంటారండి. ఈ చింతకాయ పచ్చడి పులుపు వల్ల కూడా కొంచెం మంచిగా వస్తాయి అనేసి ఊర్ల సైడ్ అయితే ఇలాగే రుద్దుతారు, చింతకాయ పచ్చడి వేసి. నేను కూడా అందుకే ఇలా ట్రై చేస్తున్నా అండి. నేను డైరెక్ట్గా పీతాంబరితో కడిగితే నా హ్యాండ్స్ అన్నీ పాడైపోతాయి. అందుకని నేను అచ్చంగా అదే కాకుండా సరుపు ఇవి కూడా యూజ్ చేశాను అండి. ఫస్ట్ ఈ ఇత్తడి సామాను క్లీన్ చేసుకుంటే తర్వాత స్టీల్ సామాను అవి రుద్దుకోవడం ఈజీ అయిద్దనేసి నేను ఫస్ట్ ఇవే స్టార్ట్ చేశాను అండి. ఇవే ఎక్కువ టైం పడతాయి నాకు. జనవరి 1, సంక్రాంతి, భోగి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి, అందుకని క్లీనింగ్ స్టార్ట్ చేశా. కింద నీట్గా లేదు అని అనుకోవద్దు, రుద్దుతున్నా కదా అది కింద పడుతుందండి, అందుకే అలా ఉంది. వీటన్నిటిని క్లీన్ చేశాక క్లాత్ పెట్టి తుడిచేసి ఒక కవర్లో పెట్టి ప్యాకింగ్ చేసి అటక పైన పెడతా అండి నేను. మళ్ళీ ఫెస్టివల్స్ అప్పుడే తీస్తాను. అది కూడా ఏది అవసరమైతే అదే తీసుకొని వాడుకుంటా అండి. అన్నిటినీ నేను ప్రతిసారి ఏమీ తోమనండి, కంపల్సరీ ఇయర్లో 3 to 4 టైమ్స్ అయితే అన్నీ తోముతా. మధ్య మధ్యలో ఫెస్టివల్స్కి ఏ బౌల్ వాడతానో ఆ బౌలే క్లీన్ చేసి మళ్ళీ పైన పెట్టేస్తా. ఇలా రుద్దుకోవటం వల్ల బాగా మంచి కలర్ వచ్చినాయండి నాకైతే. కడిగాక చూపిస్తాను మీకు. నాకు షార్ట్ వీడియోస్కి ఎలా తీయాలి, లాంగ్ వీడియోస్కి ఎలా తీయాలి అనేది అయితే తెలియదండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, అందుకే కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి, ఏమనుకోవద్దు. అందరికీ అన్నీ ఒకేసారి రావు కదండి, నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటాను.
క్లీనింగ్ అయిపోయి నాక ఇదిగో చూడండి, నేను వెంటనే క్లాత్ తీసుకొని తొడవలేదు, అందుకని వాటర్ డ్రాప్స్ అలా ఉండిపోయినాయండి ఆరిపోయినాక కూడా. మళ్ళీ తడిబట్ట పెట్టి తుడిస్తే మంచిగా అయిందండి. ఇవన్నీ క్లీన్ చేసినాక ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా ఎల్లో కలర్లోకి వచ్చినాయో. చూడండి మంచి కలర్ వచ్చినాయి కదండి. నేను వీటిని వాడేదైతే తక్కువే అండి. ఎప్పుడో ఫెస్టివల్స్ అప్పుడు 1 లేదంటే 2 వాడతాను, అంతకు మించి అయితే వాడను. ఈ రాగి బిందె అయితే నేను ఎక్కువ గణేష్ పండుగ అప్పుడు వారు పోయటానికే వాడతా అండి. మేమేమి రాగి బిందెలో వాటర్ ఏం తాగాము. ఎక్కువ పర్సెంట్ మట్టి కుండలో తాగుతాం ఎండాకాలం. చలికాలం అయితే స్టీల్ బిందెలో తాగుతామండి. ఇదైతే కామాక్షి దీపం అంటారు కదా, అది ఇది.